వరకు చక్కగా ఆరాధనలో మమ్మల్ని బలపరిచి నడిపించే విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రం తండ్రి. అయ్యా, చదివిన వాక్య లేఖనాలు మీ జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి, వాక్య లేఖనాల ద్వారా ప్రభా మీరు ఏమై ఉన్నారో మేము తెలుసుకొని ఆత్మతో సత్యముతో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి ప్రభా తండ్రి. ఇక్కడ నిలబడినటువంటి మీ దాసుడు ఒట్టివాడు అల్పుడు బలహీనుడు ప్రభా తండ్రి, చేతగాని వాడు ప్రభా తండ్రి, మీ కలువ చాట మరుగుపరచండి అయా. మీ నోటిపరుగా వాడుకొని అయా ఎలా ఆరాధన చేయాలో ప్రభా మాకు తెలియచేయవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. చదివినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు వారి గుణలక్షణాలు 3 మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే నేను ఒక విషయమే మీ ముందుకు తీసుకొస్తాను. అయితే 3 విషయాలు ఏమున్నాయో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. ఆయన మొట్టమొదట తెరవజేసేటువంటి దేవుడు, గుడ్డివారి కన్నులను తెరవజేసేటువంటి దేవుడు. రెండవది కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. మూడవది నీతిమంతులను ప్రేమించేటువంటి దేవుడు. కాబట్టి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. గుడ్డివారిని కన్నులను తెరవజేసే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు, నీతిమంతులను ప్రేమించేటువంటి దేవుడు. ఈ 3 కూడా ప్రభువుకు ఉన్నటువంటి గుణలక్షణాలు. అయితే ఇక్కడ నేను 2వ వచనం చూడండి, ఒక మాట ఏముంటుందంటే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని ఉంటుంది. సో దీన్ని హీఈస్ ఎ గాడ్ ఆఫ్ అప్లిఫ్టింగ్ అంటామండి, లేదా హీఈస్ ఎ గాడ్ ఆఫ్ హెల్పర్ అంటాం. అంటే ఇక్కడ లేవనెత్తువాడు, పైకెత్తువాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేవనెత్తేటువంటి దేవుడు, పైకి లేవనెత్తేటువంటి దేవుడు, పైకెత్తేటువంటి దేవుడు ఆయన. అందుకని ఆయనకి ఏమని పేరంటే హీఈస్ ఎ గాడ్ ఆఫ్ అప్లిఫ్టింగ్ అంటుంది. ఇంగ్లీష్లో మంచి మాట అప్లిఫ్టింగ్. అంటే లిఫ్ట్లో కూర్చుంటే లిఫ్ట్ ఎలాగైతే మనల్ని పైకి తీసుకెళ్తుందో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ఆయన అలానే పైకి లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేన్ని బట్టి మనం ఆరాధన చేయాలంటే కృంగిన స్థితిలో ఉన్న మనల్ని పైకి లేవనెత్తేటువంటి దేవుడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ రైజింగ్. అంటే మనల్ని ఎప్పుడు కూడా ఫాల్ట్ అంటే కింద పడేసేటువంటి దేవుడు కాదు ఆయన, రైట్ చేసేటువంటి దేవుడు. కృంగిన స్థితిలో ఉన్న మనల్ని పైకి అలా మనకి పైకి లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. చూడండి ఒకసారి 145వ కీర్తన 14వ వచనం, 145వ కీర్తన 14వ వచనం అక్కడే ఉంటుంది. చాలు నాన్న. చూడండి ఏమనంటే యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు. ఉద్ధరించేవాడు అంటే తెలుగులో ఏముంటుందంటే సహాయం చేయవాడు అని అర్థం. ఉద్ధరించేవాడు అంటే సహాయం చేసేవాడు. కాబట్టి పడిపోయినటువంటి వారందరినీ కూడా, అంటే కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సహాయం చేసిన దేవుడు, పైకి లేవనెత్తిన దేవుడు. చూడండి ఇక్కడ ఏమంటుందంటే 14వ వచనంలో కృంగిపోయిన వారిని అందరినీ కూడా లేవనెత్తేవాడు. అంటే అనగారిపోయినటువంటి వారందరినీ కూడా కింద అంటే కృంగిన స్థితిలో, ఎటువంటి కృంగిన స్థితిలో ఉన్నా సరే ఆయన వారందరినీ కూడా పైకెత్తుతాడు. అందరినీ పైకెత్తుతాడు, ఏ భేదము లేదు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనని అడిగినట్లయితే, ఆయన దగ్గర ఆరాధన చేసినట్లయితే, ఆయన దగ్గర మొరపెట్టినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడంటే పైకి లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. కాబట్టి చూడండి ఇంకా 194వ కీర్తన చూడండి ఒకసారి. 94వ కీర్తన 94వ కీర్తన చూడండి ఒకసారి. 19వ వచనం నాన్న. 94వ కీర్తన 19వ వచనం. చాలు నాన్న. కాబట్టి ఎటువంటి కృంగిన స్థితిలో ఉంటామంటే మన అంతరంగంలో విచారము చాలా గొప్పదిగా ఉంటుంది.
మన హృదయాంతరంగంలో ఉన్న విచారం అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది, బాధ అనేటువంటిది, ఓకేనా, నెమ్మది లేని స్థితి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఆ విచారముల ద్వారా కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం లేవనెత్తి మన జీవితాలకి, మన హృదయాంతరంగములకు ఆయన నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని ప్రసాదించేటువంటి శాంతి ప్రదాత. అందును బట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. ఆయన కృంగిన వారిని, పడినటువంటి వారిని, లేవలేని వారిని లేవనెత్తే దేవుడు, పైకెత్తేటువంటి దేవుడు. ఆయన ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రైజింగ్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అప్లిఫ్టింగ్. ఎవరిని లేవనెత్తుతాయంటే ఆంతరింగిక విచారముల ద్వారా కృంగిన స్థితిలో ఉన్నవారిని. ఆంతరింగిక విచారములు శారీరకమైనటువంటి కాదు. శారీరకమైనటువంటివి ఒక గంట ఉంటాయి, ఒక రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, 4 రోజులు ఉంటాయి. కానీ మనిషిని బాగా కృంగదీసే ఏమిటంటే ఆంతరింగిక విచారములే ఎక్కువ కృంగదీస్తాయి. శారీరకమైన బాధల కన్నా, శారీరకమైన నొప్పి కన్నా ఆంతరింగికమైనటువంటి, మానసికమైనటువంటి, హృదయాంతరంగములో ఉన్నటువంటి విచారములు, దుఃఖములు, బాధలు, మనోవేదనలు మనిషిని అత్యంత ఎక్కువగా కృంగదీస్తాయి. అతని ఒక మాట చెప్పాలంటే అతన్ని అంతానికి తీసుకెళ్ళిపోతాయి, అతని నాశనానికి తీసుకెళ్ళిపోతుంటాయి. చూడండి, సమాజంలో చాలామంది అప్పుల బాధ వల్ల కానివ్వండి, కుటుంబ బాధల వల్ల కానివ్వండి, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. కారణం ఏమిటంటే వాళ్ళని ఆ బాధలు ఏం చేసినాయంటే కృంగదీసినాయి. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి, వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు వాళ్ళు ఇంకా కృంగదీసినాయి, మరణానికి, అంతానికి దారితీసినాయి. అందుకే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. కానీ అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు తెలుసా? మనల్ని పైకి లేపుతారు. మన హృదయాంతరంగంలో ఉన్న ప్రతి విచారాన్ని, ప్రతి దుఃఖాన్ని, ప్రతి బాధని, ప్రతి వేదనని ఆయన తీసివేసి, తొలగించి, మన అడుగులను స్థిరపరిచి, నిలబెట్టి ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధన చేయాలి. అయితే మనకి ఆంతరిక విచారములు అనేటువంటివి ఎందుకు వస్తాయి? మనోవిచారములు అనేటువంటివి, మనో దుఃఖములు అనేటువంటివి ఒక మనిషికి, ఒక మానవుడికి, ఒక నరునికి ఎందుకు కలుగుతాయి అంటే కొన్ని విషయాలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. నేను చూడండి ఒకసారి 51వ కీర్తన 4వ వచనం నాన్న. 51వ కీర్తన చాలా. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఒకటి, మన మనోవిచారములు, దుఃఖములు ఎందుకు వస్తాయంటే పాపం వలన వస్తాయి. ఎప్పుడైతే మనం పాపం వలన కృంగిపోతామో, ఆ పాపం వలన కృంగిన స్థితిలో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని లేవనెత్తాడు. ఇక్కడ దావీదు పాపం వలన వచ్చినటువంటి మనోవేదనతో, పాపం వలన వచ్చినటువంటి మనోవేదనతో కృంగిన స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేస్తానయ్యా, నేను వ్యభిచారం చేస్తానయ్యా, నేను హత్య చేస్తాను, నేను అంతకుండా అయ్యా ఈ బాధ నన్ను కలిచివేస్తుంది, ఈ దుఃఖము నన్ను నేలమట్టానికి రాలగొట్టేస్తుంది, నన్ను అసలు తట్టుకోలేకపోతున్నానయ్యా. అటువంటి స్థితిలో ఉన్నట్టు దావీదుని ప్రభువైన యేసుక్రీస్తు వారు లేవనెత్తుతాడు. ఇంకొక ఉదాహరణ చెప్పేసి ముందుకెళ్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. నేను 16వ వచనం నుంచి, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను, కానీ ఎవడనూ వాళ్ళకేమీ ఇవ్వలేదు. ఇక్కడ తప్పిపోయిన మనకి స్థితి ఎలా ఉందంటే కృంగిన స్థితిలో ఉన్నాడు. ఎంతటి కృంగిన స్థితిలో ఉన్నాడంటే కనీసము పందులు తినేటువంటి పొట్టిన తిందామనే ఆశలకి అక్కడికి వెళ్తే అది కూడా ఎవరూ పెట్టలేదంట వాళ్ళకి. అంతటి కృంగిన స్థితిలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు.
అంతటి కృంగమైన స్థితిలో తప్పిపోయిన కుమారుడు పడడానికి ఉండడానికి కారణం ఏమిటంటే తండ్రికి విరోధంగా పాపం చేశాడు. అతని పాపము అతను ఏం చేసిందంటే కనీసం పందుల దొడ్డిలో ఉన్నటువంటి పొట్టు తింటానికి కూడా అర్హత లేని వాడిగా చూసింది. అతన్ని ఎంతటి కృంగిన స్థితిలో చూడండి. తండ్రి దగ్గర ఒక సమృద్ధి అయిన భోజనము, మంచి విందైనటువంటి భోజనం ఉంటే, మంచి రాజభోగం అనిపిస్తున్నటువంటి చిన్న కుమారుడు తండ్రికి విరోధంగా పాపం చేసినప్పుడు కింద పడిపోయాడు. అతను కృంగిన స్థితిలోకి వెళ్ళాడు. పాపం అనేటువంటి అగాధములో పడిపోయాడు. జిగిటికెళ్ళ దొంగ ఊబిలో పడిపోయాడు. లెగవలేని స్థితిలో ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతను లేవనెత్తాడు. అది తప్పిపోయిన చిన్న కుమారుని మళ్ళీ లేవనెత్తిన వాడు, అతన్ని ఉద్ధరించిన వాడు, తన యొక్క పాపము స్థితిని మొత్తాన్ని తీసివేసి మళ్ళీ రక్షణ దయచేసినటువంటి వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి మనకి ఆంతరిక విచారములు అనేటువంటివి, మనోవేదనలు అనేటువంటివి ఎప్పుడు వస్తాయంటే కృంగిన స్థితిలో ఉన్నప్పుడు వస్తాయి. మనకి వస్తాయి. ఎందువల్ల వస్తాయంటే పాపం చేసినప్పుడు. మొట్టమొదటి ఏమిటంటే పాపం వల్ల కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని లేవనెత్తాడు. మొట్టమొదటి. రెండో విషయం చూద్దాం. చూడండి, అదే కీర్తన గ్రంథం 6వ అధ్యాయము, 6వ కీర్తన 2వ అధ్యాయం. చాలు నన్ను ఇక చూడండి. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నా ప్రాణము బహుగా అదురుచున్నది. దావీదు రాసిన కీర్తన ఇది కూడా. చూడండి, అతని ఎముకలు ఏమవుతున్నాయి చూడండి, అదిరిపోతున్నాయి. అతని ప్రాణం అంటే చూడండి ఎలా ఉంది, బహుగా అదురుచున్నది. ఎలా ఉన్నాడు దావీదు చూడండి ఒకసారి. కృంగిన స్థితిలో ఉన్నాడు. దేనివల్ల కృంగిన స్థితిలో ఉన్నాడంటే అతనికి ఒక రకమైనటువంటి అనారోగ్యం జబ్బు చేస్తుంది దావీదుకి. తనకు వచ్చిన జబ్బును బట్టి, అనారోగ్యాన్ని బట్టి అతని ఎముకలు అదురుతూ ఉన్నాయి, అతని ప్రాణము కూడా అదిరిపోతూ ఉంది. అటువంటి భయంకరమైనటువంటి జబ్బుతో, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే అతను ముట్టి స్వస్థపరుస్తాడు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ముందుకు వెళ్తాను. 12 సంవత్సరాల మించి రక్తస్రావం గల స్త్రీ ఏ స్థితిలో ఉంది? కృంగిన స్థితిలో ఉన్నది. మనకు తెలిసినటువంటి వాక్య భాగమే, వాక్సువార్తలో ఉంటుంది. అనేక తిప్పలు పడి వేసరిపోయి తనకున్న మొత్తం సమస్తం ఏం చేసుకొని హెల్ప్లెస్ కండిషన్లో, హోప్లెస్ కండిషన్లో, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను లేవనెత్తుతాడు. ఆమె అనారోగ్యంతో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆమెను లేవనెత్తుతాడు. కాబట్టి అనారోగ్యంలో వలన, జబ్బుల వలన కృంగిన స్థితిలో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని లేవనెత్తాడు. యోబుని లేవనెత్తాడు. ఒంటి నిండా గురుపులు వచ్చేసి ఆ నీరు కారుతూ ఉంటుండే, చెల్లి పెంకుతో మొత్తం గిరుతూ ఉండండి, నడినెత్తి నుంచి అరికాలు వరకు ఎక్కడా స్వస్థత లేని సమయంలో యోబుని లేవనెత్తిన వారు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. యోబుని స్వస్థపరిచింది, మళ్ళీ మంచి నూతన స్థానం ఇచ్చింది ఆయనే. కాబట్టి నేను మన వ్యాధుల వల్ల కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనం లేవనెత్తాడు, బాగు చేస్తాడు. మూడో విషయం చెప్తాను చూడండి ఒకసారి. నేను లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి ఒకసారి. ఒక్క నిమిషం నాన్న, సారీ, 13వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 13 నాన్న, 11వ వచనం నాన్న. లూకా సువార్త 13వ అధ్యాయం. అవును నాన్న, అవునా, చాలా నాన్న. కాబట్టి ఇక్కడ ఒక దయ్యం పట్టినటువంటి స్త్రీ మనం చూస్తాము. దీనికి ఒక టైటిల్ పెట్టుకున్నాం. ఒకవేళ అపవిత్రాత్మల ద్వారా బంధింపబడినటువంటి, అపవిత్రాత్మల ద్వారా కృంగిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే లేవనెత్తాడు. ఎవరు చేయనటువంటి పని ఆయన చేస్తాడు.
3 విషయాలన మొట్టమొదటిది పాపం వల్ల కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, ఆ పాపం వల్ల వచ్చిన మనోవిచారములు మనం కృంగజేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని లేవనెత్తాడు. రెండవది అనారోగ్యముల వలన వచ్చినటువంటి కృంగుబాటు ఏదైతే ఉందో, వ్యాధి బాధల వల్ల వచ్చినట్టు కృంగుబాటు ఏదైతే ఉందో, మనోవేదన ఏదైతే ఉందో ఆయన మనల్ని ముట్టి స్వస్థపరిచి ఆయన మనల్ని బాగు చేస్తాడు. మూడవది అపవిత్రాత్మల ద్వారా బంధింపబడి పీడింపబడినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడైనా ఆయన మనల్ని లేవనెత్తాడు. 4వ విషయం నేను ముందు చెప్తాను చూడండి ఒకసారి. 4వ విషయం చూడండి. ఆదికాండం 21వ అధ్యాయంలో, ఆదికాండం 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం పేజ్ నెంబర్ 15 నాన్న. 18-19 వచనాలు చూడండి ఒకసారి. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వాని గొప్ప జనముగా చేసిందని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఇక్కడ చూడండి వాక్య భాగంలోన హాగరు యొక్క కుమారుడన ఎవరు, అతని పేరేమిటి? ఇస్మాయేలు. అవునా కదా? ఇది మనకు అందరూ తెలిసిన విషయమే. ఇందులో మనకేం కనిపిస్తుందంటే వాళ్ళు ఎడారిలో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది. ఇస్మాయిల్ దాహం వేస్తుంది. చనిపోయే స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళకి హాగరికి ఏం అవసరమైందంటే తాగడానికి గుక్కెడు నీళ్ళు అంటాం తెలుగులో మాట. గుక్కెడు నీళ్ళు, ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అవసరమైనవి. తన కుమారుని ప్రాణం నిలబెట్టుకోవడానికి ఒక చెంచా నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు అవసరమైనవి. అవి కూడా దొరకలేదు. మన జీవితంలో కూడా అటువంటి అక్కర్లు వస్తాయి మనకి. అటువంటి అక్కర్లో ఎవరు తీర్చలేని వాళ్ళు ఉంటారు. మనకి ఏమీ పాలుపాని స్థితిలో ఉంటాం మనం. ఏ ఒక్కరూ సహాయం చేయరు మనకి. నలుదిక్కులు చూసినా ఏ దిక్కు నుంచి మనకి సహాయం అందదు. ఒకవేళ హాగరు కూడా చూస్తుందేమో, నలుదిక్కులు చూస్తుందేమో ఎక్కడి నుంచి సహాయం వస్తుందేమోనని మా దేవునికి ప్రార్థన చేసి మొదలుపెట్టింది. దేవుడు ఆమెను లేవనెత్తాడు, ఆమె కుమారుని లేవనెత్తాడు. కాబట్టి ఇక్కడ హాగరు ఎటువంటి స్థితిలో ఉందంటే కృంగిన స్థితిలో ఉంది, మనోవేదనతో బాధపడుతుంది. అయ్యో నా కుమారుడు దాహం వేస్తుంది చనిపోయే స్థితిలో ఉన్నాడే అని బాధపడుతుంది, కృంగిన స్థితిలో ఉంది. అటువంటి కృంగిన స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెకి ఒక నీటి తిత్తినిచ్చి ఆ ఇస్మాయిల్ని ఆమెను కాపాడుతాడు. కాబట్టి అక్కర్లో మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, లేదా అవసరతలో మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, ఎటువంటి అవస్థలో ఒకవేళ మీకు అనుభవం ఉన్నదో లేదు, కానీ నా జీవితంలో నాకు ఎన్నో అవసరాలు వచ్చినప్పుడు, ఎవరు సహాయం చేయక కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ అప్లిఫ్టింగ్, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ హెల్పర్, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ రైజింగ్. మనని ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించేటువంటి దేవుడు ఆయన. ఎస్. కాబట్టి ఇది 4వ విషయం ఏంటన్నా, మన జీవితంలో ఎటువంటి అక్కర్లు ఉన్నా, ఎటువంటి అవసరాలు ఉన్నా, ఎటు పాలుపాలు స్థితిలో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సమయోచితమైన సహాయం చేసి మనం లేవనెత్తాడు. ఆయన సమయోచితమైన సహాయం చేసి లేవనెత్తాడు. ఇక్కడ హాగర్ని ఇస్మాయిల్ లేవనెత్తిన దేవుడు నా జీవితంలో చాలాసార్లు దేవుడు పైకి లేవనెత్తాడు. మన అవసరాలు తీర్చి, ఎటువంటి అవసరాలు కావచ్చు, అది ఆర్థికపరమైనవి కావచ్చు, ఇక్కడ నీళ్ళని చెప్పబడ్డాయి కానీ అది ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అవసరాలు కావచ్చు, అది ఇంకో అవసరాలు కావచ్చు. ప్రతి ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసాధ్యం ఏదేది లేదు, సమస్తము సాధ్యమే. ఆయన నా అవసరం ఎదిగినటువంటి దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి 4వ విషయం మన అవసరతలో అక్కతలలో మనం లేవనైతే దేవుడు. 4 విషయాలు ముందు చెప్పాను, ఇంకో విషయం చెప్పి నీకు వచ్చేస్తాను. ఒకటి, మన పాపము వల్ల కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, విచారములతో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మన పాపములన్నీ కొట్టివేసి రక్షణ దయచేసి మనం లేవనైతే దేవుడు. రెండోది, అనారోగ్యంతో జబ్బులతో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు మనకి సంపూర్ణ స్వస్థత దయచేసి మనకి లేవనైతే దేవుడు ఆయన. మూడవది, ఎటువంటి అపవిత్రాత్మలతో మనం బంధింపబడ్డాము, పీడింపబడ్డాము, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మనకు పట్టినటువంటి ప్రతి అపవిత్రాత్మలని గద్దించి తీసివేసి మనకి సంపూర్ణ స్వస్థతను ఇచ్చి లేవనెత్తే దేవుడు ఆయన. నాలుగోది,
మనకున్న ప్రతి అవసరతలను ప్రతి అక్కర్లను ఆయన నామములో మనకు తీర్చి మనల్ని పైకి లేవనెత్తే దేవుడండి. 4వ విషయం చెబుతాను చూడండి. ఓకేనా? 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము, పేజ్ నెంబర్ 224 పేజ్ నాన్న, 224 పేజ్, 8వ వచనం నాన్న. చాలా చూడండి, ఒకసారి చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడండి. చూడండి ఎంత మంచి మాట, చూడండి ఆయన. ఓకేనా? ఇక్కడ దరిద్రులు అని ఉంది. ఎటువంటి దారిద్రతో ఒకసారి ఆలోచన చేయండి. ఇంగ్లీష్లో పూర్ అని ఉంటుంది, ఇక్కడైతే దరిద్రులు, దారిద్ర్యం అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో పూర్. ఎటువంటి దారిద్రతో మనం బాధపడుతున్నామో, ఎటువంటి దారిద్రతో మనము కృంగిన స్థితిలో ఉన్నామేమో. ఓకేనా? 2 రకాలు. ఫస్ట్ది స్పిరిచువల్, రెండవది ఫిజికల్. ఒకవేళ ఆధ్యాత్మికమైన దారిద్రతతో మనం బాధపడుతున్నామేమో, రెండవది భౌతికపరమైనటువంటి శారీరకమైనటువంటి దారిద్ర్యంతో మనం బాధపడుతున్నామేమో. ఎటువంటి కృంగుదల్లో ఉన్నాం. ఒకటి స్పిరిచువల్ అంటే ఏమంటామంటే ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యత అంటాం మనం. ఒకవేళ ఆధ్యాత్మికమైన దారిద్ర్యంతో మనం బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక లక్షణాలన్నీ నీకు నాకు ప్రసాదించి ఆత్మీయతలో మనల్ని ఎదుగుదల చేస్తాడు. ఆత్మీయతలో మనల్ని ఎక్కలేని ఎత్తైన కొండకు తీసుకెళ్తాడు. ఆయన మనల్ని పైకి ఎత్తుతాడు. ఒకవేళ మనం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నామేమో, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నామేమో. ఒక నీతిగా బతుకుతామని ఆశపడుతున్నామేమో, నీతిగా బతకలేకపోతున్నామేమో. నిజాయితీగా యథార్థంగా బతుకుతామని ఆశపడుతున్నామేమో, ఆ విధంగా మనం అడుగులేకపోతున్నామేమో. ప్రార్థన చేద్దామని మోకాలు వేస్తాం కానీ ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నామేమో. ప్రార్థన లేమితో బాధపడుతున్నామేమో. వాక్యం ధ్యానం చేద్దామని ఆశపడి వాక్యం తీస్తున్నామేమో, కానీ దాని మీద ఆసక్తి సన్నగిలిపోతుందేమో. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యంతో మనం బాధపడుతున్నాం సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని లేవనెత్తుతాడు. ప్రార్థన లేమిలో నుంచి ప్రార్థనా పరులుగా చేస్తాడు ఆయన. ప్రార్థన లేమిలో నుంచి ప్రార్థనా పరులు చేస్తాడు, విజ్ఞాపన కర్తలుగా చేస్తాడు ఆయన. అటువంటి స్థాయిలోకి లేవనెత్తేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. నీ వల్ల, నా వల్ల, ఈ భూమి మీద ఎవరి వల్ల కాదు. అది ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఒకవేళ వాక్యం ధ్యానం చేయలేకపోతున్నామేమో, దీన్ని పట్టుకోగానే బోరు కొడుతుందేమో, విసుగుతుందేమో, మంచి జ్ఞానవంతులు చేస్తాడు ఆయన. జ్ఞానానికి అధిపతి ఆయన. జ్ఞానవంతులు చేస్తాడు ఆయన. పరిశుద్ధులు చేస్తాడు. నీతి నియమములు కలిగి జీవించేటువంటి కృపను దయచేస్తాడు ఆయన. ఆజ్ఞ మార్గంలో తిన్నగా నడిచే కృపను దయచేస్తాడు ఆయన. అటువంటి గొప్ప దేవుని మనం ఏం చేయాలి తెలుసా? ఆరాధించాలి. అటువంటి స్థితి నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు ఉచితంగా దయచేస్తాడు ఆయన. మొట్టమొదటి. రెండవది ఇక్కడ నన్ను నేను 3 మాటలు ఉన్నాయి ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఏంటంటే ఆయన లేవనెత్తే దేవుడు, కూర్చోబెట్టే దేవుడు, ఎక్కించే దేవుడు. చదివిన వాక్య భాగంలో 3 మాటలు మనకు కనిపిస్తాయి. ఆయన లేవనెత్తేటువంటి దేవుడు ఎవరిని లేవనెత్తాడు? దరిద్రుల్ని, దుమ్ము ధూళితో ఉన్నటువంటి వాళ్ళని, దుమ్ము ధూళితో ఉన్నటువంటి వాళ్ళు, చెత్త కుప్పల మీద ఉన్నటువంటి వాళ్ళని. ఇక్కడ పెంట కుప్పని ఉంది, కానీ ఇంకో వర్షంలో చెత్త కుప్పని ఉంటుంది, తెలుగు వర్షంలోనే. చెత్త కుప్ప మీద ఉన్నటువంటి వారిని, అటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తుతాడు. ఆయన కూర్చోబెడతాడు, ఎక్కిస్తాడు ఆయన. ఎవరిని? యోబుని చూద్దాం మనం ఒకసారి. అలా చేస్తాడు ఆయన. యోబుని చూస్తే అలా చూస్తాడు. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కూడా అంతే. ఆయన లేవనెత్తుతాడు, ఆయన కూర్చోబెడతాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు, వేస్తాడు. ఆ సింహాసనానికి వారసుని చేస్తాడు ఆయన.
ఒక ఉదాహరణ చూపించి నేను ముందుకెళ్తాను. చూడండి, మంచి ఉదాహరణ చూపిస్తాను మీకు. నేను ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 419వ పేజీ నేను క్లోజ్ చేస్తాను. ఒక మాట చెప్పేసి 419వ పేజీ 419. 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం దగ్గర నేను చదువుతాను. చూడండి, అవునా, చాలన్నా. చూడండి, యూదులకు క్షేమము, ఆనందమును, సంతుష్టియు, ఘనత కలిగిన ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథంలో యూదుల యొక్క పరిస్థితి ఏమిటి, మొర్దెకై యొక్క పరిస్థితి ఏమిటి? హామాను మొర్దెకై చంపుదాను తాత్పర్యం కలిగి ఆల్రెడీ ఉరికొమ్మను తయారు చేశాడు. అతను ఉరికొమ్మను తయారు చేస్తాడు. వివిధ సంస్థానంలో ఉన్నటువంటి మొర్దెకై యూదులందరినీ చంపుదామనే ఉద్దేశంతో హామాను ఆల్రెడీ ఒక రాజపత్రాన్ని పంపించేస్తాడు కూడా. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని యూదులు బతుకుతూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రభు యేసుక్రీస్తు ఏం చేస్తే తెలుసా? మొర్దెకైని యూదులందరినీ ఏం చేస్తే తెలుసా? లేవనెత్తాడు. అలాంటి కృంగిన స్థితిలో ఉన్నటువంటి యూదులందరినీ మొర్దెకైని లేవనెత్తాడు, కూర్చోబెట్టాడు. రాజు తర్వాత రాజు అంత గొప్ప అధికారం అతనికి రాబోతుంది. సింహాసనాసీనుడు అవుతాడండి, సింహాసనాసీనుడు అవుతాడు. చూడండి, ఇంకా మంచి మాట నేను ముందుకు చూపిస్తాను. చూడండి, 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం అనుకుంటాను. 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనములను నేను చదువుతా. చూడండి, రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటములను ఒకటి తీసుకొని రాగా, గనులేమి రాజు అధిపతిలో ఒక వస్త్రములను పట్టుకొని రాజును అపేక్షించేవానికి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు గణపరచను అపేక్షించేవానికి ఆ ప్రకారము చేయదగుదనని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారం, హామాన్ అంటాడు ఈ మాటలన్నీ అన్న తర్వాత రాజుగారు మాట్లాడుతున్నారు. నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునద్ద కూర్చొని యూదుడైన మొర్దెకైకి అలాగుననే చెయ్యము. ఎక్కడి నుంచి లేవనెత్తాడు చూడండి. గుమ్మము దగ్గర బిక్కుబిక్కుడు భయపడుతూ కూర్చున్న మొర్దెకై తన శత్రువు చేతనే గణపరచబడిన వ్యక్తి, తను ఎవరైతే హాని చేయాలనుకున్న వ్యక్తి, కీడు చేయాలనుకున్న వ్యక్తి చేత గణపరచబడినటువంటి వ్యక్తి, ఎవరైతే కీడు చేద్దామని హాని చేద్దామని చెప్పి ఆలోచన కలిగి ప్రణాళికలు వేసినటువంటి వ్యక్తి చేత గణపరచబడినటువంటి వ్యక్తి, పైకి లేవనెత్తబడినటువంటి వ్యక్తి అతను. మొర్దెకైకి ఎంతటి ఘనత వస్తుందో చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఘనత? అలాంటి దరిద్రమైన స్థితిలో ఉన్నటువంటి, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మొర్దెకై అధికారంలోకి వచ్చేస్తాడు. నీవు నేను కూడా అంతే. మనకి ఎంతమంది మనకి హాని చేస్తారు, కీడు చేయాలని ఉద్దేశిస్తారు, ఎంతమంది మనల్ని ఆపదలోకి నెట్టాలని చూస్తారు. అటువంటి స్థితిలో నుంచి, అటువంటి కృంగిన స్థితిలో నుంచి ఆయన మనల్ని లేవనెత్తాడు. మన శత్రువు చేత మనము సన్మానింపబడే విధంగా చేస్తారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీకు అనుభవం ఉన్నదో లేదు, కానీ నా జీవితం ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నోసార్లు చేసినట్లుగా. అందుని బట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆరాధన చేయాలని నా 5 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. నాకు జ్ఞాపకం చేసుకోండి. పాపముల వలన కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకి రక్షణ దయచేసి లేవనెత్తే దేవుడు. ఆయన అనారోగ్యం వల్ల కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మనకు స్వస్థత దయచేసి మనకి బలాన్ని అనుగ్రహించి లేవనెత్తే దేవుడు. 3వది, అపవిత్రాత్మగా బంధింపబడి పీడింపబడినప్పుడు మనల్ని స్వస్థపరిచి బాగు చేసి లేవనెత్తే దేవుడు. 4వది ఏం చెప్పాను నేను, అక్కర్లో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు నన్ను ఎటువంటి అక్కరైనా అవసరతైనా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఓకేనా. 5వది మనకి దరిద్రతలో ఉన్నప్పుడు, ఆత్మీయమైన దరిద్రతలో ఉన్నప్పుడు, లేదా శారీరకమైన దరిద్రతలో ఉన్నప్పుడు, ఎటువంటి దరిద్రతలో ఉన్నా ఆయన మనకి ఘనతను, ఓకేనా, ఏమిస్తాడు ఇక్కడ? ఘనతను ఇస్తాడు ఆయన. ఓకేనా. క్షేమాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతృష్టిని ఇస్తాడు, ఘనత. 4 మాటలు రాయబడి ఇక్కడ. ఏమిస్తాడంట? ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సంతృష్టిని ఇస్తాడు,
ఘనత. సంతుష్టి అంటే సమృద్ధిని ఇస్తాడు ఆయన, సమృద్ధిని ఇస్తాడు మనకి. అటువంటి స్థితిలోకి మనం లేవనెత్తే దేవుడు విన్న వాక్యాన్ని బట్టి మనం ఆరాధన చేద్దామండి. విన్న వాక్యాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం. సహోదరులు మార్చి సమయం తీసుకొని ఆరాధన చేద్దాం.